అందరికీ నమస్కారం అండి. చిలుకూరులో గరుడ ప్రసాదం తింటే, ఆ స్వామివారి ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని ఎంతోమంది చాలా నమ్మకంగా అయితే దండం పెట్టుకుంటూ ఉంటారు. సో, మేము కూడా సంతానం కోసం గరుడ ప్రసాదం తిందామని విజయవాడ నుండి చిలుకూరు బాలాజీ స్వామివారి దేవాలయానికైతే విజయవాడ నుండి 4 గంటల 40 నిమిషాల సమయంలో మేము బయలుదేరాం తెల్లవారుజామున. దారి పొడుగులో అమ్మవారి యొక్క దేవాలయం, ఇలా బయట నుండి అమ్మవారిని కూడా దండం పెట్టుకొని మాకు గరుడ ప్రసాదం దొరకాలి అని అనుకున్నాం. అయితే ఈజీగా అనుకున్నామండి చిలుకూరు బాలాజీ దేవస్థానానికి వెళ్ళడం. ఎంత పబ్లిక్ వచ్చారంటే అండి, కేవలం సంతానం కోసం గరుడ ప్రసాదం తినడానికి వచ్చిన వారే వీళ్ళంతా. ఇంతమందిని చూసి నిజంగా షాక్ అయిపోయాం నేనైతే. కానీ ఎంతమంది సంతానం కోసం వచ్చారంటే ఆ స్వామి వారిని నమ్ముకొని వచ్చిన వారే. అంటే ఆ స్వామి ఎంత పవర్ఫుల్ గాడో చూడండి ఇక. సో వెళ్ళినంత దూరం కారులో వెళ్ళాం. పోలీసులు ఎక్కడి నుంచి అయితే ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించద్దు, ఇక్కడ ఆగిపోండి అని చెప్పారో మేము అక్కడ ఆగిపోయాం. అక్కడి నుండి వీలైనంత నడుచుకుంటూ కొంచెం దూరం ఆటో అలా వచ్చాము. బట్ ఒకరికైతే మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే ఆ దేవాలయము ప్రసాదాన్ని అయితే పంపిణీ చేస్తుంది మన కోసమే, కేవలం ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వారి కోసం. సో మనం వారికి సపోర్ట్ అయితే చెయ్యాలి. పబ్లిక్ కూడా ఆలోచించి ఉండాల్సింది. ఇంతమంది అంటే కేవలం ఆ వ్యక్తితో ఇంకొక వ్యక్తి అయితే రావాలి, ఎందుకంటే సంతానం అనగానే ఎంతోమంది తరలి వస్తారు. ఇక్కడ కుటుంబాలు ఒక్కరి కోసం ఒకరి ప్రసాదం తీసుకోవాలంటే వారితో పాటు ఇంకొకరు తోడు వస్తే బాగుండేది. సమ్మర్ హాలిడేస్ వలన అందరూ వచ్చారండి. సో దానివల్ల ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోయి చాలా ఇబ్బంది అయితే పెట్టారు. భక్తులే ఇబ్బంది పెట్టారు ముఖ్యంగా. అది ఎవరు అనుకోలేదు, అనుకోకుండా జరిగిందే. కానీ మీడియాలో కూడా కొన్ని కథనాలు చూస్తుంటే బాధ అనిపించింది. మీడియా ఛానల్స్ కూడా రండి ప్రసాదం తీసుకోండి సంతానం కోసం అని చెప్పారు. అదే మీడియా ఛానల్స్ ప్రసాదం ఇవ్వడంలో విఫలమైందని కూడా ఇస్తే చాలా బాధ అనిపించింది. చాలా తప్పండి అది. మనం చేసిందే ఇదంతా, దేవాలయం మీదకి ఇప్పుడు వెళ్ళింది ఆ నింద. అది చాలా బాధాకరం. కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి వారైతే ఏదో ఒక విధంగా ప్రసాదం ఇవ్వాలి అనుకున్నారు. బట్ ఎవ్వరూ సహకరించలేదండి. ముఖ్యంగా నిజంగా నిలబడి ఇంతమందిలో క్యూ కట్టుకొని చక్కగా ఉండి తీసుకొని వెళ్తే బాగుండేది. సహకరించకుండా అక్కడ కూర్చొని నినాదాలు చేస్తూ చాలామంది మహిళలు చాలా మాటలు అన్నారు, నేను విన్నాను. కానీ మీరు ఎలా వచ్చారో నేను అలాగే వెళ్ళానండి. నాకు గరుడ ప్రసాదం దొరికింది. నేను ఎవరితో గొడవ పడాల, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వెళ్ళి నేను తీసుకోవడానికి ట్రై చేశాను. హడావిడి లేదు, ఎవరిని నెట్టుకోలేదు, కానీ నాకు దొరికింది. మనం సంపాదించుకోవాలి, మనం సాధించుకోవాలి అనుకుంటే అండి ఎదురు చూడాలి ఖచ్చితంగా. అంతేకాని నాకే ముందు అని పరిగెత్తకూడదు. అందరికీ ఇస్తాము అని దేవాలయం చెప్తున్నప్పటికీ అందరూ ఎక్కడ దక్కదో ప్రసాదం అని ఎవరికి వాళ్ళు మీద పడిపోయి, పంతుల మీద కూడా పడిపోయి ఆయనకు ఊపిరాడకుండా చేసి ఎంతోమంది మహిళలు కళ్ళు తిరిగి పడిపోయేలాగా. మహిళా భక్తురాళ్ళేనండి మెయిన్, దేవాలయానికి వచ్చిన మహిళా భక్తురాళ్ళే కొంచెం సహకరించాల్సింది. ఆలోచించండి. ఇకనైనా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తుంటే ఒక సమన్వయం పాటించాలి. సరే పక్కన వాళ్ళు పాటించలేదు, మనం చెప్పాలి, క్యూలో నిలబడి అందరం తీసుకుందాం, అందరికీ ఇస్తారు అని. దానివల్ల దేవాలయం మీద ఇప్పుడు కథనాలు చదువుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. సరే అదంతా పక్కన పెట్టేస్తే మేమైతే ఆనందంతో వెళ్ళాం. స్వామివారిని దర్శించుకుంటే చాలు, అక్కడి నుంచి కొంచెం తీర్థం ఇచ్చినా చాలు అనుకున్నాం. దేవుడు నాకు కొబ్బరికాయ ఇచ్చి పంపించారు గుళ్ళో నుండి. దాహంగా ఉందంటే అక్కడ సిబ్బంది నాకు మంచినీళ్ళు కూడా లేకపోతే స్వామివారికి అభిషేకం కోసం వచ్చినటువంటి కొబ్బరికాయ అండి నాకు ఇచ్చారు, ఇది కొట్టుకొని తాగండి అని. అంటే ఆ దేవాలయం సిబ్బంది, ఆ పూజారులు ఎంత మంచి వాళ్ళైతే, ఎంత సహాయం చేయాలి అన్న ఆలోచనలు ఉంటే అంత ఆదుకుంటారండి. ఇక మేమైతే ఈ ట్రాఫిక్ ఎంతైనా నేను నడుచుకుంటూనే చాలా దూరం వెళ్ళాను.
నేను క్యూలో నన్ను నెట్టేశారు. పోలీసులు అయితే డ్రెస్ పట్టుకొని, మగ పోలీసు డ్రెస్ పట్టుకొని మరి ఇట్లా లాగి పడేస్తే పడిపోయాను అనుకున్నా కింద. బట్ వెంటనే ఆయనే వచ్చి సారీ కూడా చెప్పారు నాకు, డిపార్ట్మెంట్లో పోలీస్ అయినా. దేవుడు అన్నీ చూస్తాడు. మాకైతే ప్రసాదం దొరికింది. అయితే ఏప్రిల్ 19 నుండి 26 వరకు కూడా ప్రసాదం ఇస్తారంట. కంగారు పడకండి, ప్రశాంతంగా వెళ్ళి ప్రసాదాన్ని తీసుకోండి. మేము ప్రసాదం తీసుకున్నాం. ఈ విజువల్స్ అన్నీ మేము తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు మీకు చూపిద్దామని నేను రికార్డ్ చేసుకున్న విజువల్స్. విజయవాడ నుండి బయలుదేరాము. అయితే మధ్యలో అమ్మవారి దర్శనం, మేము లోపలికి వెళ్ళలేకపోయినా అమ్మని తలుచుకుంటూ బయట కొండ దగ్గర నుంచి దండం పెట్టుకున్నాం. ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా అంతా మంచి జరగాలి, మా జర్నీ మంచిగా సాగాలి అని పరిటాల్లో స్వామివారు, ఆంజనేయ స్వామివారిని కూడా చూసి మేము దండం పెట్టుకున్నాం. ఇది మీకు కూడా చూపించాలి అని. ఏషియాలోనే ద బిగ్గెస్ట్ హనుమాన్ విగ్రహం అండి. విగ్రహం అనకూడదు, సారీ, మన దైవం ఆయన. అక్కడ ఆయన నిజంగా నిలబడి ఉన్నారు అన్నట్టే ఉంటుంది. ఎంతోమందిని కాచి కాపాడిన తండ్రి హనుమంతుడు. ఆయన దర్శనం చేసుకోగానే చాలా ధైర్యం వచ్చేసింది. ఇక ఏ ఆటంకం ఉండదు, చక్కగా వెళ్ళిపోతాం అని. మేము దారిలో జర్నీ చేస్తూ వెళ్తుంటే ఈ మా ముందు పాస్ అయిన కారుని చూడండి. ఆ కార్ కొంచెం మేము స్లో అయ్యాం. ఒక ప్లేస్లో కట్ చేసి చూస్తే ఆ కారు మమ్మల్ని పాస్ చేసుకుంటూ వెళ్ళినటువంటి కారు లెఫ్ట్కి వెళ్ళిపోయి ఉందన్నమాట. పూర్తిగా ఇప్పుడు ఈ విజువల్లో లెఫ్ట్ సైడ్కి ఎలా అంటే, మరి ఆయన నిద్ర లేదో మరేమో, ఆ విజువల్ నేను తీయలేదు. దాటేసాము. ఆ లోపే విజువల్ తీద్దాం అంటే ఆ లెఫ్ట్ సైడ్కి దాటేసి వెళ్ళిపోయారు, అటు సైడ్కి వెళ్ళిపోయింది. అవన్నీ చూసి దేవుడు అంటే ఎవరికే హాని జరగకూడదు, బట్ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. అన్నిటిని దేవుడిని నిందించడం కరెక్ట్ కాదు. అలా అని పూర్తిగా దేవుడి మీద కూడా భారం వేయకూడదండి. అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎట్లా? దాన్ని మనం కూడా చెయ్యి అడ్డం పెట్టి కాపాడుతూ ఉండాలి. సో అలాగే మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదో తెలియని ఆటంకాలు వస్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు. వెళ్ళాము. దారి పొడుగుతూ అసలు చాలా ఆనందంతో వెళ్ళాం. దొరుకుతుంది ప్రసాదం అని వెళ్ళాం, దొరికింది. ఆ పబ్లిక్ని చూసి నేనైతే ఎక్కడ చాలామంది పాపం వచ్చి ప్రసాదం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయారు. తీసుకోలేకపోయారు. ఆ భక్తులను చూసి భయపడిపోయారు. అదంతా భక్తులు చేసిన అల్లరేనండి. ఎక్కడ ప్రసాదం దొరకదో అని కావాలని అయితే కాదు, భక్తులే ప్రశాంతంగా ఉండి తీసుకోవాలి, కానీ దొరకదు ప్రసాదం అని వాళ్ళే ముందుకు పడిపోవడం. అప్పటికి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఎంట్రన్స్ ఒకటి ఉంటే ఎగ్జిట్కి వచ్చేసి ఎగ్జిట్లో నిలబడిపోయారు. ఇదే ఆ విజువల్. నాకు గరుడ ప్రసాదం కోసం నేను చేయి చూపిస్తున్నాను అనమాట. దక్కుతుంది చూడండి, ఇక్కడ పెట్టి చూపిస్తాను అని. జస్ట్ మధ్యలో చాయ్ ఎట్లా తాగాము. అంటే భక్తులు ఎంట్రన్స్లో ఉండాల్సిన వాళ్ళు ఎగ్జిట్ వైపు వచ్చేసి లోపల వాళ్ళని బయటికి రానివ్వకుండా ఈ బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తూ ఎంత గోల అయిపోయిందోనండి. కానీ అక్కడికి వచ్చిన వారికి ప్రసాదం తినకపోయినా పర్వాలేదండి, దొరక్కపోయినా సరే మీరు బాధపడద్దు. అక్కడికి వచ్చి అంత కష్టపడ్డారంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా మీపై ఉన్నట్టే. మీరు అక్కడి వరకు రాగలిగారు. మనకి దర్శనం చేసుకోవడానికి కుదరని పక్షంలో స్వామివారి గోపురం చూసి దండం పెట్టుకున్నా మన పనులు అవుతాయండి. కళ్ళు మూసుకుంటే ఆ దేవుడే మన కళ్ళ ముందు కనిపిస్తారు. సో నేను అలాగే అనుకొని వెళ్ళా. నాకైతే ప్రశాంతంగానే ఆ ప్రసాదం అయితే దొరికేసింది. కొంచెం భక్తుల మీద పడిపోయి నెట్టేస్తుంటే అక్కడ ఒక్క దగ్గర ఇబ్బంది పడ్డా, కానీ మిగతా అంతా నాకు ప్రసాదం దొరకడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏం తినకుండానే వెళ్ళాను నేను కూడా, కానీ తినకుండా రమ్మన్నాం కానీ మంచినీళ్ళు తాగకుండా రమ్మనలేదు అని పంతులు గారు చెప్పారు. అది మనం చేసుకున్నదే. మనం ఇష్టంగా కటిక ఉపవాసంతో ఉండాలి, తీసుకోవాలి అనుకొని మనం వెళ్తాం. అలా ఒక్కరోజే కాదండి, మన ఆరోగ్యం కోసం కూడా వారంలో ఒక్కసారైనా అలా దేవుడికి మన ఉపవాసం ఉండాలి. ఈ విజువల్స్ చూసారు కదా, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్, మేము విజయవాడ నుంచి వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 18 దగ్గర నుండి మా పరిస్థితి ఇదే అండి. గుడికి ఇంకొక 10 నిమిషాలు వెళ్ళిపోతాం అనుకుంటే
1.5 అవర్ పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంది అని మాకు గూగుల్ మ్యాప్ చెప్తుంటే మేము నిజంగా నమ్మలేకపోయాం. ఇదేంటి 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం, గంట పడుతుంది అంటుంది ఏంటి అనుకున్నాం. 12 కిలోమీటర్ల డిస్టెన్స్ని 4 గంటల సమయం పట్టిందండి మాకు వెళ్ళడానికి. ఈ కార్లన్నీ వికారాబాద్ సైడ్ వెళ్ళే కార్స్. వికారాబాద్ సైడ్ వెళ్ళే కార్స్ అంటే 10లో 3 వేసుకోండి, కంటిన్యూ ఏం జర్నీ చేయరు కదా. మిగతా 7 కార్స్ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి గరుడ ప్రసాదం తీసుకోవాలి అనుకున్న వారి కోసమే, వారేనండి ఈ కార్స్ అన్నీ. ప్రసాదం తీసుకోవాలనుకున్న వాళ్ళ కార్స్ ఇవన్నీ. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ట్రాఫిక్ని చూసి అలర్ట్ అయ్యింది, సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. గుడిలో దర్శనం చేసుకోగానే బయటికి వచ్చి తీసుకుంటామండి గరుడ ప్రసాదాన్ని. కానీ అంతమంది భక్తులను చూసి ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయో అన్ని ఎగ్జిట్స్ వైపు వెళ్ళిపోయి ప్రసాదాలు పెడుతుంటే అప్పుడు కూడా నాకు ప్రసాదాలు కావాలని కొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. గుడి పైకి ఎక్కి వాలంటీర్స్, టెంపుల్ వాలంటీర్స్ ప్రసాదం ఎవరికి ఇచ్చినా కొట్టుకుంటున్నారు. ఒకరికొకరు మహిళలు ఇబ్బంది పడతారేమో అని అంత ఆలోచించి టెంపుల్ పైన మొత్తం ప్రహరీ గోడలు ఎక్కి ప్రసాదాన్ని ఒక్కొక్కరికి చెంగులోకి ఇసిరారు, వచ్చిన వాళ్ళని నిరాశపరచకూడదు అని. అక్కడ కొట్టుకున్నారు. చెప్తున్నారు 19వ తారీఖు నుండి 26 వరకు ఇస్తాము అని. 19నే అందరూ గుర్తుపెట్టుకున్నారు, ఆ రోజే అందరూ వచ్చారు. సరే, తర్వాత 26 వరకు అవకాశం ఉంది కదా, వెయిట్ చేసి తీసుకొని వెళ్ళాలి. అంత దూరం వచ్చిన వాళ్ళు ఒక్కొక్క రోజు వెయిట్ చేయలేకపోయారు. ఇదంతా నేను పాయింట్అవుట్ చేసి అడగడం లేదు, అనడం లేదండి. మనం చేసుకున్న దానివల్ల గుడికి ఈరోజు మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ చదువుతుంటే బాధ అనిపిస్తుంది. నేను దాదాపు 2021 నుండి నేను దేవాలయానికి వెళ్తున్నాను, రెగ్యులర్గా నేను వెళ్తున్నాను. నేను అప్పుడప్పుడు సేవ కూడా చేసుకుంటూ ఉంటాను గుళ్ళో. నేను చూశాను దేవాలయం యొక్క పద్ధతులు ఏంటి అనేది. మన కోసం ఆ స్వామివారు ఇలా మనకి గరుడ ప్రసాదాన్ని పెట్టించారండి. ఇగోండి విజువల్లో చూడండి, అందరూ కింద కూర్చొని నిరసనలో. దేవాలయ సిబ్బంది పాపం సమాధానాలు చెప్పుకోలేక సైలెంట్ కూడా అయిపోయారు. ఇస్తామమ్మా లెగండి అన్నా లెగల, ముందు ఇచ్చేయాలంట, అప్పుడు చేతికి ఇచ్చేసేయాలి అని. వాళ్ళ క్వశ్చన్స్ కూడా కరెక్టే, బట్ అంతమందిలో అందరికీ ప్రసాదం ఇవ్వాలి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొట్టుకుంటారు కదా ఒక్కసారి స్టార్ట్ చేస్తే. భక్తురాలు అసలు అర్థం చేసుకోలేకపోయారు. ఎలాగైతే నాకు ప్రసాదం దొరికింది, ఇదే ప్రసాదాన్ని నేను బయట ఏడుస్తూ కూర్చున్న వాళ్ళకు కూడా నేను కొంచెం మంది కొంత ప్రసాదం పంచి, నా ఫ్రెండ్కి కూడా నేను కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చానండి. తను కూడా అక్కడి వరకు వచ్చి లోపలికి వెళ్ళలేక హెల్త్ ఇష్యూస్ వల్ల వెనక్కి వెళ్ళిపోతే నేను ఇచ్చాను. సవ్యంగా విజయవాడ నుండి మేము హైదరాబాద్ చిలుకూరు వెళ్ళి, చిలుకూరు నుండి మేము హైదరాబాద్కి అదే రోజు రిటర్న్ అయిపోయామని, ఇంత సవ్యంగా జరిగిందని ఇంటికి వచ్చి ఎంత లేట్ అయినా స్వామికి మళ్ళీ దండం పెట్టుకొని నేను పూజ చేసుకున్నాను. ఇదండి చిలుకూరు వ్లాగ్స్ ఈరోజు.